హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన బెట్టింగ్ యాప్ల గురించి ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో కానీ పేపర్లో టీవీలో కూడా బాగా వినిపిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం, యూత్ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాము. అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కార్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం మనము. అయితే ఇక్కడ ఈ ఏపీ సర్కారు ఏ విధంగా ఉక్కుపాదం మోపింది, మన చంద్రబాబు నాయుడు గారు ఏం దిశానిర్దేశం చేశారు ఈ విషయంలో అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము ఏపీలో బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదాన్ని మోపాలని, వాటిపై నిషేధం విధించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని హోమ్ ఐటీ శాఖలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చూడండి ఎంత మంచి వర్డ్, ఇక్కడ ఎంత మంచి వర్డ్ యూజ్ చేశారో. మన తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఏపీలో బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదాన్ని మోపాలని, వాటిపై నిషేధం విధించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, వాటిని నిషేధించడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలించాలని హోమ్ ఐటీ శాఖలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ అమలులో ఉన్న జాతీయ అంతర్జాతీయ చట్టాలను పరిశీలించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న నిషేధం ఉత్తర్వులను సరిదిద్దాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు సిద్ధమైంది. దీని సహాయంతో బెట్టింగ్ యాప్లను ఎవరు డౌన్లోడ్ చేస్తున్నా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం చేరుతుంది. ఆ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరం ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. ఎంత ఎక్సలెంట్ ఐడియాను చూడండి. ఇది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏమిటంటే, బెట్టింగ్ యాప్లను ఎవరు డౌన్లోడ్ చేయాలనుకున్నా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం చేరుతుంది. అది ఫోన్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం కావచ్చు, ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతుంది. వీటి గురించి ట్రై చేస్తే వీలైనంత త్వరగా ఇలాంటి సాఫ్ట్వేర్ను తీసుకురావాలని చెప్పేసి వీలైనంత త్వరగా అభివృద్ధి చేసి హోం శాఖకు అందించే దిశగా ఐటీ శాఖ కృషి చేస్తుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠిన శిక్షలు పడేలా చట్టాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్న మీరు నిర్ణయం తీసుకున్నందుకు. కానీ మా ప్రభుత్వాలు ఈ విధంగా కృషి చేస్తున్నాయి, కానీ ప్రజలు మాత్రము ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండొద్దు. ఇలాంటి సమాచారము ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని నిర్మమాటంగా ప్రభుత్వాలకు తెలియపరచాలి. వీటిని అడ్డుకోవడానికి ఈ బెట్టింగ్లలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని అడ్డుకునే విషయంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకుంటే వీటిని మనము తొందరగా నివారించగలుగుతాం. ఇక ఈ సాఫ్ట్వేర్ కూడా చేస్తుంటున్నారు వీళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వస్తే ఇంకా సంతోషము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సాధిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.